తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గచ్చిబౌలి భూములపై వివాదం రేగడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆ భూమికి వర్సిటీకి సంబంధం లేదనే ఆధారాలను బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని హెచ్సియు ప్రభుత్వానికి అప్పగించిందని స్పష్టం చేసింది. గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం 2 డాక్యుమెంట్లు విడుదల చేసింది. 2004 ఫిబ్రవరి 3న 534.28 ఎకరాల భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించింది. ఆ డాక్యుమెంట్పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహుల సంతకం ఉంది. 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించారు. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా తిరిగి పొందినట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ భూమిని తాము అప్పగించలేదని ఇప్పటిదాకా హెచ్సియు వాదించింది. విద్యార్థులు సైతం భూమి యూనివర్సిటీదే అంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం డాక్యుమెంట్లు విడుదల చేయడానికి ముందు టీజీఐఐసి కూడా ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని, ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకుందని స్పష్టం చేసింది. అభివృద్ధికిచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని ప్రకటించింది టీజీఐఐసి. ఇది అటవీ భూమి కాదని, దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని టీజీఐఐసి క్లారిటీ ఇచ్చింది. అయితే టీజీఐఐసి ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖండించింది. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని హెచ్సియు రిజిస్ట్రార్ అన్నారు. ఆ భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మరోవైపు ఈ భూముల కోసం ఆందోళన చేసిన హెచ్సియుకి సంబంధం లేని 2 బయటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని టీజీఐఐసికి చెందిన 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు అధికారులు వచ్చారు. అదే సమయంలో హెచ్సియుకు చెందిన కొంతమంది ఆందోళనకు దిగారు. జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు కర్రలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మాదాపూర్ ఏసీపీకి గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశామని పోలీసులు చెప్పారు.